బుధవారం అయితే వీకెండ్ అప్డేట్స్ పెట్టలేదు భయ్య. ఈ రోజు అయితే చాలా చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ కొట్టండి, అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఇక లేట్ ఎందుకు స్టాటస్ అయితే వచ్చండి. ఫస్ట్ మా మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి. మొన్న అయితే విజేంద్ర ప్రసాద్ గారు ఇంటర్వ్యూలో ఆ 25 మినిట్స్ సీక్వెన్స్ ఏదైతుందో రివీల్ చేశారు భయ్య. నాకు ట్రిపుల్ ఆర్ కూడా అలాగే చెప్పారు, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ డే నాకు చాలా చాలా నచ్చింది ట్రిపుల్ ఆర్. అండ్ వారణాసి 25 మినిట్స్ సీక్వెన్స్ ఏదైతే ఉందో మైండ్ బ్లోయింగ్ అని చెప్పారు. కుంభకర్ణుడికి రాముడికి మధ్య జరిగే యుద్ధం అని. అండ్ ప్రియాంక చోప్రా గారు గెటప్ కూడా రివీల్ చేస్తారు ఆయన. అండ్ షీ విల్ హ్యాస్ సూర్పరాక్ అంట. ఎగ్జైట్మెంట్ చాలా చాలా పెరిగింది. అండ్ ఓ పక్కన డిసప్పాయింట్మెంట్ అనిపించిన, ఇంకో పక్కన ఎగ్జైట్మెంట్ చాలా చాలా అనిపించింది. ఎందుకంటే అప్డేట్స్ ఎలాగో ఇవ్వట్లేదు, ఆయన కొంచెం లీక్ చేశారు. అట్ ద గుడ్ నాకైతే చెప్తున్నాను భయ్య, రామాయణం సినిమా 2 పార్ట్లు కలిపినా సరే వారణాసి 25 మినిట్స్ సీక్వెన్స్ బీట్ చేయలేదు చెప్తున్నా. ఎందుకంటే వారణాసి ఒక స్టేజ్ ఆఫ్ లెవెల్కి వెళ్ళిపోద్ది. 25 మినిట్స్ సీక్వెన్స్ ఏదైతే ఉందో చెప్తాను చూడు, రాజమౌళి గారు ది బెస్ట్ ఇస్తారు, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇస్తారు అంతే. కానీ ఒకటే, ఇది పార్ట్ 2 మాత్రం తీయకండి, ఓన్లీ పార్ట్ 1. 4 hours తీయండి పర్లేదు, మేము చూస్తాం, హ్యాపీగా చూస్తాం అంతే. అండ్ మీరు అంత ఎక్సైట్మెంట్ ఉందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆదర్శ కుటుంబం వెంకటేష్ గారిది. ఏంటో భయ్య, షూటింగ్ జరుగుతూనే ఉంది. 60% కంప్లీట్ అయిందంట. నివేద పేదరాజు గారు ఇందులో ఐటమ్ సాంగ్ చేయబోతున్నారు. అండ్ తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు ఈ సినిమాకి. ఈ సినిమాని ఎట్టు పరిస్థితి దసరాకి రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు భయ్య. అండ్ వెంకటేష్ గారు దసరాకు వచ్చి సంక్రాంతి కూడా రాబోతున్నారు ఈసారి. ఎక్సైట్మెంట్ ఉందంటే నాకు గుంటూరు కారం తర్వాత మంచి ఫ్యామిలీ స్టోరీ ఎత్తే చాలు అంతే. వెంకటేష్ గారు ఫ్యామిలీ డ్రామా చాలా చాలా బాగా చేస్తారు. చూద్దాం ఏమవుద్దాం. నెక్స్ట్ బాలయ్య గారు. ఇద్దరు హీరోలు దసరాకే సంక్రాంతి కూడా రాబోతున్నారు భయ్య, అది హైలైట్. వెంకటేష్ గారు అండ్ బాలయ్య గారు 111 సినిమా జూన్ 10th టీజర్ రాబోతుంది. ఈ సినిమా గురించి ఫస్ట్ పీరియాడికల్ సినిమా అన్నారు, 200 crores బడ్జెట్ అన్నారు. అండ్ దట్టు ఇప్పుడేమో ముంబై గ్యాంగ్స్టర్ సినిమా అంటున్నారు, బడ్జెట్ అంతా పెట్టలేక ఏంటో. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన సినిమా అయితే నాకు వీరసింహారెడ్డి అస్సలు నచ్చదు భయ్య, నాకు అస్సలు నచ్చదు. ఇద్దరు సీనియర్లో 2 పండుగలు రాబోతున్నాడు భయ్య, బాలకృష్ణ గారు వెంకటేష్ గారు. ఫస్ట్ అయితే బాలకృష్ణ గారు 111 సినిమా. నాకైతే వీళ్ళిద్దరు వచ్చిన కాంబినేషన్ వీరసింహారెడ్డి అస్సలు నచ్చదు భయ్య, అస్సలు నచ్చదు. ఎందుకంటే అది పండగ వల్ల ఆడింది తప్ప నాకైతే సినిమా అస్సలు నచ్చదు. ఆ ఫైట్లు ఏంటో, ఆ ఓవర్ ది టాప్ గా. నాకు నిజంగా చెప్తున్నాను, బాలకృష్ణ గారు ఫస్ట్ గెటప్ లో ఆ బ్లాక్ షర్ట్, ఆ బ్రౌన్ కలర్ లుంగీలా సూపర్ ఉంటారు. అండ్ యంగ్ గెటప్ లో అయితే అస్సలు నచ్చరు, శృతి హాసన్ పక్కన. నాకు అస్సలు నచ్చలేదు ఆ సినిమా. ఇంకా దాని గురించి మాట్లాడకుండా మానేద్దాం. ఈ సినిమా గురించి ఎక్సైట్మెంట్ ఉందంటే ఒక మంచి సినిమా తీయండి అంతే. బాలకృష్ణ గారు ఫైట్లు, ఇప్పుడు వచ్చి ఫైట్లు కాకుండా ఒక మంచి, మొన్న డాకు మహారాజులో వచ్చిన ఫైట్లు సింపుల్ గా చూడడానికి బాగుండేట్టు ఆ టీర్ తీయండి అంతే, ఇంకేం అవసరం లేదు. ఈ సినిమా దసరాకి రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. అండ్ బాలకృష్ణ గారు సంక్రాంతికి కూడా రావడానికి ట్రై చేస్తున్నారంట కోటరాజు గారి సినిమాతో. ఎక్సైట్మెంట్ ఉందా అంటే అఖండ 2 తర్వాత ఏంటో చూద్దాం, ఏమవుద్దాం. టీజర్ వచ్చిన మాట్లాడుకుందాం. నెక్స్ట్ మన అందరి కొండన్న రణబాలి 90% షూట్ కంప్లీట్ అయిపోయిందంట భయ్య, 10% మిగిలిందంట. ఎక్సైట్మెంట్ ఉందంటే నాకు రాహుల్ గారి మీద నమ్మకం ఉంది, కానీ ఒకటి, నాకు శ్యామ్ సింగ్ రావు ఫస్ట్ హాఫ్ ఏదో అది రకంగా ఉండదు, కానీ సెకండ్ హాఫ్ చాలా చాలా ఇష్టం భయ్య. ఎందుకంటే శ్యామ్ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు ఆయన. అండ్ రణబాలి ఒక మంచి క్యారెక్టర్, ఒక మంచి ప్లాట్ తో వెళ్తే చాలు, ఇంకేం అవసరం లేదు. కొండన్న కంబ్యాక్ గురించి మీరంత ఎక్సైట్మెంట్ ఉందని నేనంత ఎక్సైట్మెంట్ ఉన్నాను. చూద్దాం ఏమవుద్దు. అండ్ నెక్స్ట్ దూత వెబ్ సిరీస్. నాకు దూత వెబ్ సిరీస్ చాలా చాలా ఇష్టం భయ్య. ఎందుకంటే నాగ చైతన్య గారు ఒక అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేని రీతిలో పోయి ఆ సినిమాలో నిజంగా అర్థం వల్ల డైలాగ్స్ గైన్ అమ్మో, నాకు చాలా చాలా నచ్చింది దూత వెబ్ సిరీస్ అయితే. ఇప్పుడు దానికి సీజన్ 2 స్టార్ట్ చేశారు భయ్య, మొన్న పూజ సరమణ అయింది. ఎక్సైట్మెంట్ ఉందంటే నాకు చాలా చాలా ఉంది. అండ్ ఈసారి ఏం చేస్తారో చూద్దాం అంతే. నెక్స్ట్ స్పిరిట్, మన సందీప్ రెడ్డి వంగమ్మ షూటింగ్ అయితే చాలా ఫాస్ట్ జరుగుతుంది. 5th March కన్ఫర్మ్ గా రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాడు, కానీ అవుద్దంటే నాకైతే నమ్మకం లేదు భయ్య. ఎందుకంటే యానిమల్ సినిమా కూడా అంతే, ఒకసారి డేట్ మార్చారంటే డైరెక్ట్ డిసెంబర్ లోకి పోయింది యానిమల్. అండ్ మేబీ స్పిరిట్ కూడా అలా జరుగుతుంది అనిపిస్తుంది, చూద్దాం ఏమవుద్దాం. అండ్ నెక్స్ట్ రామ్ పోతినేని గారు. ఏంటో భయ్య, ఈ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్రజెంట్ అయితే లొకేషన్స్ సర్చ్ మీద ఉన్నారు. ఈ సినిమాకి
క్రిస్ 3కి ఎవరు పని చేశారో అండ్ జనతా గ్యారేజ్ కెమెరామ్యాన్ ఎవరైతే పని చేశారో ఆయనే దీనికి వర్క్ చేయబోతున్నారంట. చాలా చాలా పెద్ద స్కేల్లో ప్లాన్ చేస్తున్నారు. ఎగ్జైట్మెంట్ ఉందంటే చూద్దాం ఏమవుద్దు. ఎగ్జైట్మెంట్ అయితే నాకు ఏమనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా. ఎందుకంటే నాకు ఆంధ్ర కింగ్ తాలూకా నచ్చింది. కానీ ఇది సైంటిఫిక్ థ్రిల్లర్ అంటున్నారు. థ్రిల్లర్ ఓకే, కానీ ఇందులో మాస్ యాంగిల్స్ గట్టా పెట్టకుండా రామ్ గారు బాగా రాసి బాగా డైరెక్ట్ చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అంతే. అండ్ ఇలాంటి అప్డేట్ కావాలంటే వెంటనే మా సినిమా గోబుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాంగ్ కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.